ఓకే గైస్ డన్. సో టుడే క్లాస్లో మనము అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి, ఈ అకౌంట్స్ పేయబుల్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేస్తాము. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? ఎనీవన్ ఆన్సర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్? Creditors are payment చెప్పండి. nothing but sundry creditors. అది ఓకే, అసలు ఏంటి మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి అసలు? అకౌంట్స్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్స్ పేయబుల్ అంటే మనం సర్వీసెస్ గానీ, గూడ్స్ గానీ మనం రిసీవ్ చేసుకున్నాము. వాటికి పే చేయాల్సింది ఉంటుంది. ఓకే, ఇంకా ఎనీవన్ మా ఎనీవన్? ఓకే, పీపీటీ విజిబులా? యా, చూడండి. అకౌంట్స్ పేయబుల్. Accounts payable is used to manage and record accounting data for all the vendors. All invoices and deliveries are managed as per vendor requests. Payables are managed as per the payment program, and all the payments can be made using check, transfer, electronic transfers. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు వారి యొక్క డేటాని ఎలా రికార్డ్ చేసుకోవాలి, వారి యొక్క ఇన్వాయిసెస్ని మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి, క్రెడిట్ బేసిస్ మీద మనం పర్చేజ్ చేసినప్పుడు వారికి తర్వాత మనం ఎలా పేమెంట్ చేయాలి, లైక్ ఐఎంపిఎస్ఆ, ఓకే, ఆర్టీజీఎస్ఆ, నెఫ్టా, చెక్సా, ఎలక్ట్రానిక్ నెట్ బ్యాంకింగా, ఇలా రకరకాలుగా మార్కెట్లో చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ క్రెడిట్ బేసిస్ మీద ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. వితౌట్ క్రెడిట్ బేసిస్ లేకుండా ఏ బిజినెస్ ముందుకు రన్ అవ్వదు. మీరు ఏ బిజినెస్ పెట్టినా క్రెడిట్ అనేది ఇవ్వాల్సిందే. ఇవ్వను, క్యాష్కే ఇస్తారంటే ఆ బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఓకే, సో మనకి వెండర్ మాస్టర్ డేటాలో మూడు రకాలు ఉంటుంది: జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. జనరల్ డేటాలో నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేస్తాం. కంపెనీ కోడ్ డేటాలో రీకాన్ అకౌంట్, ఆ వెండర్ డొమెస్టికా ఇంటర్నేషనల్, పేమెంట్ టర్మ్స్ ఎలా పే చేస్తాం, ఓకే, పేమెంట్ మెథడ్స్, తర్వాత మనకి ఇన్ టైంలో పే చేస్తే డిస్కౌంట్స్ ఇస్తారా ఇవ్వరా, ఓకే, పేమెంట్ టర్మ్స్లో 5% కానీ, 3% కానీ, 2% కానీ, ఓకే. తర్వాత పేమెంట్ మెథడ్స్ ఏ విధంగా, ఆటోమేటిక్గా, మాన్యువల్గా. డన్నింగ్ ప్రొసీజర్, మీరు ఇన్ టైంలో డబ్బులు ఇవ్వకపోతే లీగల్ నోటీసులు పంపిస్తారు. ఆల్టర్నేటివ్ పే చేయడానికి ఛాన్స్ ఉంటుందా, వీటిని కంపెనీ కోడ్ డేటా అంటాం. పర్చేస్ డేటా, పార్ట్నర్ ఫంక్షన్స్, కరెన్సీ, ట్యాక్స్ లైబిలిటీ. ఎలాగో ప్రతి బిజినెస్లో కూడా పార్ట్నర్స్ ఉంటారు. కరెన్సీ ఇండియాదా, అదర్ కంట్రీస్దా, ట్యాక్స్ లైబిలిటీ, ఓకే. సో ట్యాక్స్ లైబిలిటీ మన ఇండియా మెయింటైన్ చేస్తున్నామో అదర్ కంట్రీస్ మెయింటైన్ చేస్తున్నాము. ఇది వెండర్ మాస్టర్ డేటాలో ఈ మూడు రకాల డేటా ఉంటుంది: జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేస్ డేటా. తర్వాత అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్, క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్, ఓబిటి3, డొమెస్టిక్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, వన్ టైమ్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, ఓకే. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్, XKN1, అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్, OBAS, క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్, FS00, వెండర్ మాస్టర్ క్రియేషన్, XK01 ఆర్ FK01, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 ఆర్ F-43, వెండర్ లైనెట్ అండ్ డిస్ప్లే, FBL1, వెండర్ మాస్టర్ చేంజెస్, XK02, వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ, XK03, వెండర్ బ్యాలెన్స్ వ్యూ, FK10N. మనకి మాన్యువల్ పోస్టింగ్ చూస్తే రా మెటీరియల్ అకౌంటెడ్ టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, పర్చేజ్ అకౌంటెడ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్. సో డెబిట్ 40, క్రెడిట్ 31 వస్తుంది ఇక్కడ. అదే మీరు జనరల్ లెడ్జర్లో అయితే డెబిట్ 40, క్రెడిట్ 50 ఉంది.
అదే మీకు దీంట్లో అయితే డెబిట్ 40, క్రెడిట్ 31 ఉంది. ఇది ప్రీ డిఫైన్డ్. ఓకే. ఇప్పుడు వీటికి సంబంధించి మనం ఏ విధంగా పోస్ట్ చేస్తామని చూద్దాం. మీకు పీడిఎఫ్లో వెండర్ మాస్టర్ సంబంధించి అకౌంట్స్ పేయబుల్ గురించి సంబంధించి 4 టాపిక్స్ కలిసి ఉంటాయి. ఓకే. అకౌంట్స్ పేయబుల్, వెండర్ డౌన్ పేమెంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఒకే పీడిఎఫ్లోనే ఉంటాయి. ఓకే. ఈ విధంగా ఎక్సెల్ టైప్ చేసుకోండి. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఓవిడి3. న్యూ ఎంట్రీస్, LIC1 అకౌంట్ గ్రూప్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డొమెస్టిక్ అంటే ఏంటి మా? డొమెస్టిక్ వేకెంట్ అకౌంట్ గ్రూప్ అంటే ఏంటి? ఎలివర్. సేమ్ కంట్రీలో ఉన్నవాడిని డొమెస్టిక్ అంటారు. వెరీ గుడ్. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియా. సో చూడండి, ఇక్కడ కూడా జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా చెప్పాను కదా. వెండర్ మాస్టర్లో 3 రకాల డేటా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అడ్రస్, కమ్యూనికేషన్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్స్, బటర్స్, కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, పర్చేసింగ్ డేటా, పార్ట్నర్ యూసేజ్, అలా సేవ్. డొమెస్టిక్ వెండర్ అంటే విత్ ఇన్ ద ఇండియాలోనే వెండర్కి సంబంధించిన పర్సన్. నెక్స్ట్ LIC2 ఇంటర్నేషనల్, అదర్ కంట్రీస్. నెక్స్ట్ వన్ టైం అంటే ఓన్లీ వన్ టైం మాత్రమే తీసుకుని వెళ్ళే పర్సన్ వన్ టైం అంటాం. వన్ టైం అంటే వన్ టైం అకౌంట్ టిక్ మార్క్ పెట్టుకొని ఇది చేయాలి. ఈ విధంగా మనము డొమెస్టిక్ వెండర్స్ని, ఇంటర్నేషనల్ వెండర్స్ని, వన్ టైం వెండర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని క్రియేట్ చేసుకున్నాం. వీటికి నెంబర్ ఏం చేసి సెటప్ చేయాలి. XKN1 /m XKN1 ఇంటర్వెల్స్ ఇక్కడ ప్రీ డిఫైన్ గా ఉంటాయి. ఇక్కడ ఉన్న నెంబర్స్ మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, 01 100తో స్టార్ట్ అయింది, 99కి ఎండ్ అయింది. ఆల్రెడీ 29 నెంబర్స్ ఉపయోగించారు. 200తో స్టార్ట్ అయింది, 230కి ఎండ్ అయింది. ఇక్కడ 19 నెంబర్స్ ఆల్రెడీ ఉపయోగించారు. మీకులాగా సర్వర్లో చాలా మంది ఉంటారు కదా. 300తో 315కి ఆల్రెడీ 4 ఉపయోగించారు ఎవరో. 04 2500 2540 ఆల్రెడీ ఒకటి ఉంది దీంట్లో. ఆల్మోస్ట్ అన్ని ఉపయోగించారు. 600తో స్టార్ట్ అయింది, 650 19 ఉపయోగించారు. 381తో స్టార్ట్ అయింది, 99 90 ఉపయోగించారు ఎవరో.
తర్వాత 1తో స్టార్ట్ అయింది 99, 25 ఉపయోగించారు. స్టార్టింగ్ నెంబర్లు తీసుకోవద్దండి. చాలా మంది అదే తీసుకుంటారు. మీరు కొంచెం మధ్యలోకి వచ్చి తీసుకోండి నెంబర్స్. చూద్దాం. 24, 11, 29 ఉపయోగించారు. 34, 24, 21, 22, 25 ఉపయోగిస్తున్నాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా. న్యూ సెషన్ తీసుకున్నా. ఆ నెంబర్స్ ఆ మూడిటికి అసైన్ చేయాలి. అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ ఓబీఏఎస్. పొజిషన్ LIC1 డొమెస్టిక్ 21, 22, 21, డొమెస్టిక్ 21, ఇంటర్నేషనల్ 22, LIC తిరిగి 25. అంటే ఎందుకు సార్ ఈ నెంబర్ రేంజెస్ అంటే నువ్వు వెండర్స్ని క్రియేట్ చేయాలి. ఓకే. సో ఎగ్జాంపుల్ సప్లయర్స్ చాలా మంది ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్యా ప్రైవేట్ లిమిటెడ్, రమ్య ఐటీ సొల్యూషన్స్. మీరు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఫైర్ సొల్యూషన్స్ ఇట్లా ఈ విధంగా ఇలా నేమ్స్ క్రియేట్ చేసుకోవడానికి సెటప్ చేసాం. తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00లో చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు PDF చూడండి. డొమెస్టిక్ వెండర్స్ రెంట్ లైబిలిటీస్ మనకి FS00లో కరెంట్ లైబిలిటీస్ని క్రియేట్ చేయడానికి మనకి నెంబర్ రేంజ్ ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఏ టీ కోడ్లో వెళ్ళి చూస్తాం చెప్పండి. ఎనీవన్ ఏ టీ కోడ్ వెళ్ళి చెక్ చేస్తాం. OB T4 పొజిషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వెళ్ళి చూస్తాం. LIC1 కరెంట్ లైబిలిటీ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది 1,02,01తో స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒకటి కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. 1,02,01. ఓకే. ఇక్కడ కరెంట్ లైబిలిటీస్ దేనిలో వస్తాయమ్మా? ప్రాఫిట్ అండ్ లాసా, బ్యాలెన్స్ షీటా? చెప్పండి మా. బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ సార్. బ్యాలెన్స్ షీట్. డొమెస్టిక్ వెండర్ డొమెస్టిక్ వెండర్ తర్వాత కంట్రోల్ డేటా అకౌంట్ కరెన్సీ INR. ఇక్కడ ఇండియా అయితే INR, అదర్ కంట్రీస్ USD. రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్ లైన్ అండ్ డిస్ప్లే 001 G067 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్.
రీకన్సిలేషన్ అకౌంట్స్. G067. సేవ్. ఇది డొమెస్టిక్. మరొకటి ఇంటర్నేషనల్. 2. ఇంకా రిమైనింగ్ అన్ని సేమ్. ఒకవేళ ఇక్కడ నువ్వు ఒకవేళ అదర్ కంట్రీస్‌కి చేస్తా ఉంటే ఇక్కడ కరెన్సీ మార్చుకుంటారు. ఐఎన్ఆర్ కాకుండా యూఎస్‌డినో, యూకేనో పెట్టుకుంటారు అకౌంట్ కరెన్సీ. 3. వన్ టైమ్ వెండర్. సేవ్. ఓకే. ఇలా. ఇప్పుడు వెండర్స్‌ని క్రియేట్ చేయాలి. వెండర్ మాస్టర్ క్రియేషన్. ఓకే. XK01 లోకి వెళ్తున్నా. మన కంపెనీ కూడా ఇవ్వాలి. ఇక్కడ అకౌంట్ గ్రూప్ LIC1. రీజనల్ 01 ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అయితే 36. ముందు వాళ్ళకి చేసి ఉంటాం కాబట్టి మా దాంట్లో ఉంటాయి. మీరు ఓన్‌గా చేయండి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. అవసరం లేదు ఇక్కడ. ఎంటర్. కాంటాక్ట్ పర్సన్. ఎంటర్. ఇక్కడ ఆ వెండర్ డొమెస్టికా, ఇంటర్నేషనలా? రిఫ్రెష్. ఫోన్ టైమ్. డొమెస్టిక్. షార్ట్ కీ. ఇది మన డేటు, నెంబర్ అరేంజ్ చేయడానికి సెటప్ చేస్తాం. ఓకే. వెండర్ నెంబర్ G012. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. సో వెండర్‌కి మేజర్ వెండర్స్ A4. సో అతను డొమెస్టిక్ వెండర్ అని కన్ఫర్మేషన్‌కి. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్ 0001 ఇమ్మీడియేట్ పేమెంట్ టర్మ్. ఇది అన్నిటికీ సింక్ అవుతుందన్నమాట. ఓకే. సేవ్. వెండర్ 35 వాస్ క్రియేటెడ్. కంపెనీ కూడా LIC1. ఎంటర్. ఆ!
డొమెస్టిక్ వెండర్, షార్ట్‌కి, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, ఇంటర్ పేమెంట్ టర్మ్స్. ఇలా 100 మందినైనా మీరు క్రియేట్ చేయొచ్చు. ఫయాజ్ సొల్యూషన్స్. ఇలా మీరు డొమెస్టిక్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ చేసుకోవచ్చు, వన్ టైమ్ వెండర్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్ఐసి 1 చేశాను ఇక్కడ. ఎల్ఐసి 2 కూడా చేసుకోవచ్చు మీరు. ఇంటర్నేషనల్. ఇక్కడ ఒక ముగ్గురు నలుగురు క్రియేట్ చేసుకోవచ్చు. LI3 కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ముగ్గురు నలుగురు చేసుకోవచ్చు. మీ చాయిస్. ఓకే. సో ఇప్పుడు FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. చూసారా? ఎంటర్ వెండర్ ఇన్వాయిస్. కంపెనీ కోడ్ వాల్మార్ట్ ఉంది. మనది పెట్టుకోవాలి. అది చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం చేసిన వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వస్తారు. లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. 50,000. ఓకే. ఇక్కడ మనం FS00లో అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద పర్చేజ్ లెడ్జర్ ఒకటి క్రియేట్ చేద్దాం. 6. రిమైనింగ్ అని కామన్. సేవ్. ఇప్పుడు ఈ పర్చేజ్ లెడ్జర్ ఇక్కడికి వస్తుంది. ఓకే. 50,000 వాల్యూ డేట్. నెక్స్ట్. ఎంటర్. చూడండి. రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ యాక్ట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వ్యాలిడ్ ఫైల్. ఓపెన్. ఆ ఎర్రర్ మీద క్లిక్ చేయండి. సో ఇది లింక్ ఎక్కడికి ఉంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి లింక్ ఉంది. డిఫైన్ పోస్టింగ్ కి లింక్ ఉంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OB41 కి లింక్ ఉంది. మన గ్లోబల్ సిటీస్ లో ఫీల్డ్ స్టేటస్ కి లింక్ ఉంది. దీన్నే ఓపెన్ చేయండి. ఈ 100201 అనేది ఏంది? వెండర్ మాస్టర్ వెండర్ డొమెస్టిక్ వెండర్. ఓకే. దానికి G067 లింక్ ఉంది. విషయం LIC 1.
ఓకే. ఈ లింక్ చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడికెక్కడ లింక్ ఉంటుందో. FS00 నేను చెప్పాను కదా! ఫీల్డ్ స్టేటస్ జీఎల్‌సి లింక్ ఉంటదని. FS00లో ఈ 1002001కి ఇక్కడ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్‌లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 లింక్ ఉంటది. ఇది ఎక్కడికి లింకు? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్‌లో లింక్ ఉంటది. ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్లి దాన్ని సాల్వ్ చేయాలి. G067 రీకన్సిలేషన్ అకౌంట్స్, జనరల్ డేటా, టెక్స్ట్ ఆప్షనల్‌లో ఉంది. రిక్వైర్ పెట్టుకోండి. సో తర్వాత బిజినెస్ ఏరియా అనే సిలబస్‌లో పెట్టుకోండి. పేమెంట్ వాల్యూ డేట్ రిక్వైర్‌లో పెట్టుకోండి. పేమెంట్ టెప్స్ ఇవన్నీ అవసరం లేదు ఇంకా. వాల్యూ డేట్ తర్వాత టెక్స్ట్ ఈ 2 రిక్వైర్‌లో పెట్టుకోండి. అసెట్ అకౌంటింగ్ ఇది సర్ప్రైజ్‌లో పెట్టుకోండి. సేవ్. ఇప్పుడు ఇక్కడ మార్చాను బాగుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ మార్చాలి? అంటే డిఫైన్ పోస్టింగ్ కీలో కూడా మార్చాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ కూడా ఉంటాయి. OB41లో 31 కదా నెంబర్ మంది ఇన్వాయిస్. 31కి 22 లింక్ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. అక్కడ ఏవైతే ఉన్నాయో సేమ్ అవి కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే ఇక్కడ రిక్వైర్లో ఉంది. సెకండ్ వన్ బ్యాక్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ బ్యాక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఓకే డన్. ఓకే ఇక్కడ 31కి 22 కూడా లింక్ ఉంది కాబట్టి 22 కూడా చెక్ చేయాలి. రివర్స్ ఇన్వాయిస్ 22కి 31 రివర్స్. ఓకే రిక్వైర్లో ఉంది. టెక్స్ట్ వాల్యూ డేట్ ఏమో అన్ని సర్ప్రైజ్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు నువ్వు. ఓకే వాల్యూ డేట్ రిక్వైర్లో అసెట్ అకౌంట్. ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీస్ పాస్ చేయాలి. స్లాష్ ఎన్ FB60 క్లియరా? జస్ట్ వాల్యూ డేట్ టెక్స్ట్ రిక్వైర్లో పెట్టాను. అసెట్ సర్ప్రైజ్లో పెట్టాను. సిమ్యులేట్ చూడండి 31 లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ 40 పర్చేజ్ అకౌంట్. సేవ్. మరొక ఇన్వాయిస్ పాస్ చేస్తున్నాను. వీటిని ఫీల్డ్స్ అంటారమ్మా. ఈ ఎంటీ బాక్స్లన్నీ ఫీల్డ్స్ అంటాం. పర్చేజ్ అకౌంట్ సిమ్యులేట్ ఓకే. ఇప్పుడు వీటిని మనం పోస్ట్ చేసాం. వీటిని ఎక్కడ వెళ్లి చూసుకోవాలి? FBL1Nలో వెళ్లి చూసుకోవాలి. స్లాష్ ఎన్ FBL1N
వెండర్ అకౌంట్. మనం చేసిన వెండర్స్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే. ఫయాజ్ లాస్యా. వైజ్ లాస్యా. ఎగ్జిక్యూట్. చూడండి. డాక్యుమెంట్ నెంబర్ కేఆర్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. డేట్. ఇలా బెల్ ఐకాన్ ఉందంటే ఇవి ఇంకా క్లియర్ అవ్వలేదు అని. ఫ్రెష్ ఎంట్రీస్ అని. 50, 1,00,000, 1,50,000 వెండర్ ఇన్వాయిస్. టోటల్‌గా 3,00,000. నెక్స్ట్ వెండర్ మాస్టర్ చేంజెస్. ఒకవేళ వెండర్ డేటాని చేంజెస్ చేయాలంటే XK02లోకి వెళ్ళాలి. ఏమైనా అడ్రస్ మార్చాలి అనుకుంటే. ఇప్పుడు లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ మార్చాలి. ఇవన్నీ కూడా సెలెక్షన్ చేయాలి. ఇక్కడ ఆర్కే నగర్ తీసేస్తున్నాను. అశోక్ నగర్ అడ్రస్ 5001 వైజాగ్ తీసేస్తున్నాను. నెల్లూరు పెడుతున్నాను. సేవ్. అడ్రస్ మార్చా. ఆ మార్చింది చూడాలంటే XK03లోకి వెళ్ళాలి. దీంట్లో డేటా ఎడిట్ అవ్వదు. అశోక్ నగర్. ఓకే. నెల్లూరు. చూసారా? నెక్స్ట్ వెండర్ బ్యాలెన్స్ వ్యూ. FK10N స్లాష్ FK10N. ఎగ్జిక్యూట్. టోటల్‌గా 3,00,000. దీనికి టాలీలో లాగా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు అవన్నీ ఏం చూపించవమ్మా. వీటి డేటా మొత్తం కూడా మనకి ఒక ప్లేస్‌లో టేబుల్స్‌లో డేటా స్టోర్ అవుతది. అక్కడ వెళ్లి చూసుకుంటాం అంతే. దానిలాగా దీంట్లో ట్రయల్ బ్యాలెన్స్‌లు అవన్నీ ఏముండవు. ఓకే. బ్యాలెన్స్ క్యారీ. క్లియరా? ఇది దీన్ని అకౌంట్స్ పేయబుల్ అంటాం. దీన్ని మనం అకౌంట్స్ పేయబుల్స్ అని చెప్పుకుంటాం. ఓకే. క్లియర్ గైస్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? అకౌంట్స్ పేయబుల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియరా? ఈ పీడిఎఫ్‌లో మీకు అన్నీ మిక్స్ అయి ఉంటాయి. 4 చాప్టర్‌లు మెయిన్ హెడ్సే ఉంటాయి దీంట్లో. ఓకేనా? అరే ఎక్సెల్ ఫైల్ కూడా షేర్ చేయండి సార్ మీరు నోట్ చేసుకోవడానికి. అది మీరు చేసుకోవాలమ్మా. నేను కాదు ఇవ్వాల్సింది. అది మీరు చేసుకోవాలి. అంటే ప్రిపేర్ చేసిన ఫైల్లో పక్కన మీరు నోట్ చేస్తున్నారు కదా, మేము కూడా మొత్తం ప్రిపేర్ చేసుకోకుండా నోట్ చేసుకోవడానికి. మీరు చేసుకోవాలి అంటున్నా. ఓకే. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. మనం పోస్టింగ్స్ చేసేటప్పుడు ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ రిసీవ్ చేసేటప్పుడు డెబిట్, క్రెడిట్ 2 ఇచ్చాం. ఇప్పుడు ఒకటే ఇచ్చాం కదా సార్ డెబిట్ ఒకటి. అక్కడ వెండర్ అనేది క్రెడిట్ ఏమవుతుంది? వెండర్ ఏమవుతది? వెండర్ వాయిస్ ఈస్ క్లియర్ మా? హలో. లాస్ట్ క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఎనీ డౌట్స్? అకౌంట్స్ పేయబుల్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ కదా? ఓకే. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేసాం. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఓకే.
లైక్ వెండర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, వారి యొక్క డేటాని ఎలా మాడిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కషన్ చేసాం. టుడే సెషన్లో వచ్చేసి మనకి లైక్ వెండర్ పేమెంట్స్ ఎలా చేయాలి, వెండర్ మాన్యువల్ పేమెంట్స్ ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్ టుడే సెషన్లో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. మీరు చెప్పండి, అసలు మాన్యువల్ పేమెంట్స్ ఎలా చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎనీ ఐడియా? మాన్యువల్ పేమెంట్స్ ఏ విధంగా చేయాలి? ఎనీవన్? చెప్పండి అమ్మా, మాన్యువల్ పేమెంట్స్ ఎలా చేయొచ్చు? చూడండి, వెండర్ పోస్టింగ్ FB60, వెండర్ పేమెంట్ F-53, వెండర్ లైన్ రిటర్న్ డిస్ప్లే FBL1N. పేమెంట్ టైప్స్ స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ క్లియరింగ్ 10,000, 10,000, 10,000, 3 కలిపితే 30,000. టోటల్ 30,000 సింగిల్ క్లిక్తో క్లియర్ చేయడం. లేదు 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఈ 10,000లో 5,000, 6,000 అలా కాకుండా ఈ 10,000 టోటల్ అమౌంట్ క్లియర్ చేయడం. ఎయిదర్ 3 కలిపి చేయొచ్చు, లేదు ఈ మూడిట్లో ఓన్లీ ఫుల్ పేమెంట్ 10,000 మాత్రమే చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ పార్షియల్ క్లియరింగ్. ఇది అట్ ఎ టైం 95% అమౌంట్ వరకు క్లియర్ చేయడం. 2 lakhs, 1 lakh, ఇక్కడ 3 lakhs, టోటల్గా 6 lakhs. ఈ 6 lakhsలో ఓకే 5,50,000 క్లియర్ చేయడం. 5,50,000 అంటే ఆల్మోస్ట్ అన్ని ఇన్వాయిస్లు కూడా లింక్ అవుతాయి. 3 lakhs క్లియర్ అవుతుంది, 2 lakhs క్లియర్ అవుతుంది, ఈ 1,000లో 50,000 క్లియర్ అవుతుంది. 5,50,000. దీన్ని పార్షల్ క్లియరింగ్ అంటారు. ఇంకా పెండింగ్ ఎంత ఉంటుంది? 50,000 ఉంటుంది. ఆ 50,000లో 20,000 ఆఫ్ అమౌంట్ రెసిడ్యువల్ క్లియరింగ్ చేయొచ్చు, ఇంకా 30 ఉంటుంది. ఆ 30లో మళ్ళీ 15,000 చేయొచ్చు, ఆ 15లో మళ్ళీ 5,000 చేయొచ్చు. అలా ఆఫ్ అమౌంట్ క్లియర్ చేసేదాన్నే రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. రెసిడ్యువల్ క్లియరింగ్ ఇది మనకి ఏపీలో వెండర్ మాన్యువల్ క్లియరింగ్ అంటాం. వెండర్ మాన్యువల్ క్లియరింగ్ F-53లో దీన్ని మనం చేస్తాం. సో ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ నిన్న మనము 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం, వాటిని ఒకసారి చెక్ చేద్దాం. FBL1 అని. నిన్న మనం పోస్ట్ చేసాం కదా, లాసా ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్. చూడండి, నిన్న బెల్ ఐకాన్ ఉన్నాయి, ఈరోజు చూస్తే మనకి ఈ విధంగా చూపిస్తున్నాయి.
ఓవర్ డ్యూ అంటారు ఇట్లా. ఇలా ఉంటే రెడ్ కలర్లో ఓవర్ డ్యూ. సో టోటల్గా మన దగ్గర 3 lakhs ఉందండి. నిన్న మనం పోస్ట్ చేసాం 50,000, 1 lakh, 1,50,000. ఇదే అమౌంట్ అయినా మనం క్లియర్ చేయొచ్చు. లేదు న్యూ పర్సన్ తీసుకుందాము అంటే న్యూ పర్సన్ అయినా తీసుకుందాం, నో ప్రాబ్లం. FB60లోకి వెళ్ళి వేరే పర్సన్ ఎంట్రీస్ పాస్ చేద్దాం. న్యూ సెషన్ తీస్తున్నాను. FB60. ఓకే, వెండర్ని సెలెక్ట్ చేస్తున్నాను. వెండర్ పైన చూడండి, ఫయాజ్ సొల్యూషన్స్. టుడే డేట్ ఇస్తున్నా. వన్ ల్యాక్ వెండర్ ఇన్వాయిస్ పర్చేజ్ 1 lakh పర్చేజ్ ఎంటర్. జిఎల్ అయితే ఇక్కడే డెబిట్ క్రెడిట్ ఉంటుంది. అదే మనకి వెండర్లు అయితే పైన ఇచ్చేస్తాడు. పైన క్రెడిట్ వెండర్, కింద డెబిట్ పర్చేజ్. సిమ్యులేట్, సేవ్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ పర్సన్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ 3 lakhs. సిమ్యులేట్, సేవ్. మరొక ఇన్వాయిస్ తీసుకున్నా. $5 lakhs. ఓకే, 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశానండి. వీటిని వెళ్ళి వెండర్ లైన్ డిస్ప్లేలో చూద్దాం. బ్యాక్, ఫయాజ్ సొల్యూషన్స్, ఎగ్జిక్యూట్. చూడండి, ఇలా బెల్ ఐకన్ కనబడుతున్నాయంటే ఇవి ఇంకా డ్యూలో ఉన్నాయని అర్థం, ఓవర్ డ్యూ కాలేదు. 1 lakh, 3 lakhs, 5 lakhs, టోటల్గా 9 lakhs కేఆర్. ఓకే, ఇప్పుడు వీటిని క్లియర్ చేయాలి. వీటిని మనం క్లియర్ చేయాలి. ఎలా అని చూద్దాం. ఎఫ్డాస్ 53లోకి వెళ్తున్నాను. /n ఎఫ్డాస్ 53. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. టుడే డేట్ ఇస్తున్నా. కేజెడ్ మా పేమెంట్ అంటే కేజెడ్. కేఆర్ అంటే విండో, అలాగే ఇన్వాయిస్. కేఆర్ అంటే ఇన్వాయిస్, కేజెడ్ అంటే పేమెంట్. మ్యూట్లో పెట్టుకోండి, ఎవరో నాయిస్ వస్తుంది. వెండర్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్బీఐ బ్యాంక్. ఇక్కడ 3 బిల్స్ ఉన్నాయి. ఈ 3 బిల్స్లో నేను టోటల్ అమౌంట్ ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నా. ఏంటది? 5 lakhs, లేదంటే 1 lakh, లేదంటే 3 lakhs. మీ చాయిస్.
ఏదో ఒకటి 5,00,000 అనుకోండి. వెండర్‌ని సెలెక్ట్ చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఏమంటుంది ఇక్కడ? ఇన్ కంపెనీ కోడ్ LIC1 ద నెంబర్ రేంజ్ 15 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2025. దీన్ని సెలెక్ట్ చేయండి. నెంబర్ రేంజ్ 15 మిస్ అయిందంట. గ్లోబల్ సెట్టింగ్స్‌లో నెంబర్ రేంజ్ ఎక్కడ వెళ్లి క్రియేట్ చేయాలి మనం? హ్మ్. డాక్యుమెంట్స్‌కి నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా మనం. గ్లోబల్ సెట్టింగ్స్‌లో KRకి, KZకి, తర్వాత DRకి, DZకి, SAకి, AAకి మన డాక్యుమెంట్ టైప్స్‌లో వెళ్ళి నెంబర్ రేంజ్ సెటప్ చేసాం. ఏంటి టీ కోడ్ ఏంటిది? చెప్పండి మా. టీ కోడ్ ఏంటి? చెప్పాలి. గోపి, విష్ణు, ధర్మరాజ్, సందీప్, మల్లికార్జున, వెంకట్, రవి, మంజునాథ్. చెప్పాలి బ్రదర్. నో ఐడియా. సైలెంట్‌గా ఉంటే ఎట్లా బ్రదర్? చెప్పాలి కదా ఆన్సరు. హ్మ్. FBN1. సూపర్. అది కరెక్ట్. /n FBN1 సూపర్. LIC1 15. ఇక్కడ ఎండింగ్ నెంబర్ ఎక్కడుంది? 4000 ఉంది ఎండింగ్ నెంబర్. 4001 ఇవ్వాలి. 4000 ఇవ్వద్దు. ఓవర్‌లాప్ అవుతది. 5000. /n F-53. ఇక్కడొచ్చేసి 5,00,000 ఇచ్చాం. ప్రాసెస్ ఓపెన్. మళ్ళీ ఏదో ఎర్రర్ వచ్చింది. ద ఎంట్రీ LIC1 ఈజ్ మిస్సింగ్ ఇన్ టేబుల్ T043G. T043G ఎర్రర్. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనము గ్లోబల్ సెట్టింగ్స్‌లో ఎంప్లాయ్ ఫర్ అంటే టాలరెన్స్ ఫర్ ఎంప్లాయీస్ అని మనము ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. అలాగే మనకు ఇక్కడ అమౌంట్ క్లియర్ చేయాలంటే ఇక్కడ కూడా ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అది వెండర్ బ్యాకెండ్‌లో మనం పేమెంట్ టర్మ్స్ పక్కన టాలరెన్స్ గ్రూప్ సెటప్ చేయాలి. సో అందుకు గాను దాన్ని క్రియేట్ చేయాలంటే టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్ ఇద్దరికి ఒకటే. OB-A3లోకి వెళ్ళి మనం క్రియేషన్ చేసుకోవాలి. న్యూ చేసా. OB-A3 న్యూ ఎంట్రీస్ LIC1 అని క్రియేట్ చేస్తున్నాం. ఎంటర్, సేవ్. ఇప్పుడు ఇలా టాలరెన్స్ గ్రూప్ ఏదైతే నువ్వు చేసావో
దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ ఇవ్వాలి? వెండార్ చేంజెస్ XK02లోకి వెళ్ళి అక్కడ బ్యాక్ ఎండ్లో మనం అసైన్ చేయాలి /XK02. ఈ అడ్రస్ ఇవన్నీ కావాలి కాబట్టి తిరిగి ఇచ్చేయండి. ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ ఇవ్వాలా, ఇక్కడ ఇస్తేనే అక్కడ అమౌంట్ క్లియర్ అవుతుంది. ఇక్కడ ఇవ్వకపోతే టాలరెన్స్ గ్రూప్ క్లియర్ అవ్వదు. అట్లా 100 మంది మీకు లైక్ సప్లయర్స్ ఉన్నా 100 మందికి ఇచ్చుకోవాలి ఒక్కసారన్నా. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండార్. ఇలాగా ముగ్గురికి ఇచ్చేసా. ఇప్పుడు క్లియర్ అవుతుంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. LIC కరెంట్లీ బ్లాక్డ్ బై యూజర్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? ఎక్కడ వెళ్ళాలి? SM12 సూపర్ సూపర్ గైస్. ఎందుకంటే సర్వర్ కదా, మనకులాగా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు సర్వర్లో. సో కాబట్టి మనం ఏం చేయాలి? మన యూజర్ నేమ్ తీసేసి లిస్ట్లోకి వెళ్ళి Ctrl+A ఇచ్చి సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. వస్తూనే ఉంటాయి, ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఎవరు చేయకండి, క్లాస్ చెప్పారు. ఎవరైనా చేస్తా అంటే ఆపేయండి. సార్ లాక్ ఎగ్జిట్ అవుతుంది సార్ అది. ఇప్పుడు ఓపెన్ అయిందా? ఇక్కడ చూడండి మ్యాజిక్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. అమౌంట్ ఎంటర్డ్ 5 lakhs, అసైన్ 9 lakhs, నాట్ అసైన్డ్ 4 lakhs. స్టాండర్డ్, పార్షియల్, రెసిజువల్. ఇప్పుడు మనం చేసేది స్టాండర్డ్. ఇప్పుడు మనం అమౌంట్ ఎంత క్లియర్ చేయాలనుకుంటాం ఈ 3 ఇన్వాయిసెస్లో చెప్పండి? 1 lakh, 3 lakhs, 5 lakhs ఉంది. నేను 5 lakhs అనే అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏవైతే మీకు కనబడుతున్నాయో ఇవన్నీ కూడా ఈ ప్లేస్లో కనబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బ్లూ కలర్లో కనబడుతున్నాయి, బ్లూ కలర్లో హైలైట్ అవుతున్నాయి. సో మనం ఏ ఇన్వాయిస్ అయితే క్లియర్ చేయాలనుకుంటున్నామో అదొక్కటి బ్లూ కలర్లో పెట్టేసి మిగతాటివి ఇన్యాక్టివ్లో చేసుకోవాలి. ఎలా అంటే అదే అమౌంట్ మీద క్లిక్ చేయాలి. టూ టైమ్స్ క్లిక్ చేస్తే అమౌంట్ తగ్గింది చూడండి. ఇక్కడ లాస్ట్లో నాట్ అసైన్డ్ 3 lakhs. మళ్ళీ దీన్ని క్లిక్ చేయాలి. అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా? 0 0. అమౌంట్ ఎంటర్డ్ 5 lakhs, అసైన్డ్ 5 lakhs, నాట్ అసైన్డ్ 0 0. మళ్ళీ ఇది క్లిక్ చేసామనుకో మళ్ళీ అమౌంట్ యాడ్ అవుతుంది. మనం 5 lakhs అనే అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నాం, అందుకు గాను మనము మిగతా 2 ఇన్యాక్టివ్లో చేసాం. సేవ్. డాక్యుమెంట్ 400 వాస్ పోస్టెడ్ అని కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి FBL1Lలోకి వెళ్ళి చూడండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఒకటి క్లియర్. ఈ క్లియర్ అయింది చూడాలి. బ్యాక్, క్లియర్ ఐటమ్స్, డేట్.
ఎగ్జిక్యూట్ గ్రీన్ కలర్లో మారుతుంది. కేఆర్ 5 lakhs, కేజెడ్ 5 lakhs. బ్యాక్, మళ్ళీ ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం, టోటల్ అమౌంట్ క్లియర్ చేయడం. ఇప్పుడు దీంట్లో 4 lakhs ఉంది. దీంట్లో నేను 3,50,000 క్లియర్ చేస్తా. 2 ఇన్వాయిస్లు కనెక్ట్ అయ్యే విధంగా చేస్తా. సేమ్ మళ్ళీ F-53కి వెళ్ళండి. టుడే డేట్ ఇవ్వండి. 3,50,000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 3,50,000, అసైన్డ్ 4 lakhs, నాట్ అసైన్డ్ 50,000. ఇప్పుడు ఈ రెండిట్లో మనం చూడండి, స్టాండర్డ్ క్లియరింగ్ అయిపోయిందా? పక్కన పార్షియల్ పేమెంట్ ఇవ్వండి. ఇస్తే ఇక్కడ ఉన్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే అమౌంట్స్ ఈ ప్లేస్లోకి వస్తాయి. ఇప్పుడు మనము ఈ రెండిట్లో ఏ అమౌంట్ తగ్గించాలి, ఏ అమౌంట్ ఫుల్ క్లియర్ చేయాలి చెప్పండి? 1 lakh అండ్ 3 lakhs. ఏ అమౌంట్లో హాఫ్ అమౌంట్ చేయాలి? చెప్పండి మా. 3 lakhs. 3 lakhs క్లియర్ చేయాలా టోటల్? ఏ అమౌంట్ అయినా క్లియర్ చేసుకోవచ్చు. ఎట్లా చేస్తారు? ఏ అమౌంట్నా? ఒకటి ఫుల్గా అయ్యింది ముందు సెటప్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ దాంట్లో, లేదంటే క్రోనలాజికల్ ఆర్డర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేసిస్తో. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన అమౌంట్ ప్రకారంగా ఆ రెండిట్లో ఏ అమౌంట్ క్లియర్ అవుతుంది మీ అంచనా ప్రకారంగా పూర్తిగా? 3 lakhs క్లియర్ అయిపోతుంది. అది క్లియర్ 3 lakhs టోటల్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే లాజిక్ ప్రకారంగా 3 lakhs టోటల్గా అయిపోవాల్సిందే. ఓకే. ఇప్పుడు పార్సిల్ అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసాం. ఇక్కడ రిమైనింగ్ 1 lakh ఉంది. ఆ 1 lakh మనం ఏం చేయాలి? 2 times ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆ 1 lakh కాస్త 50,000 అవుతుంది. అప్పుడు అమౌంట్ నాట్ అసెంట్ 00. 2 times ప్రెస్ చేయండి. చూడండి మ్యాజిక్, 50,000 వచ్చేసింది. అమౌంట్ అంటే 3,50,000, అసైన్ 3,50,000, నాట్ అసైన్ 00. ఇప్పుడు సేవ్ చేయండి. ఫయాజ్ గ్రీన్ కలర్లో ఇది ఉంది కదా, బ్లూ కలర్లో, దీన్ని క్లిక్ చేసి జస్ట్ టెక్స్ట్ ఒకటి ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్, సేవ్. ఇప్పుడు FB L1Nలోకి వెళ్ళి చెక్ చేయండి. లిస్ట్లోకి వెళ్ళండి, రిఫ్రెష్. పెండింగ్ బ్యాలెన్స్ 50,000. ఆ అమౌంట్ వెళ్ళి చెక్ చేద్దాం. బ్యాక్, క్లియర్డ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. కేఆర్ కేజెడ్ చూడండి, ఇక్కడ మాత్రం 3 lakhs కనబడుతుంది, 50,000 కనిపించట్లేదు. ఓకే, 3 lakhs ఒకటే కనబడుతుంది. ఎందుకని చెప్పండి? మనం ఏమో 3,550 చేసాము, కానీ ఇక్కడ మాత్రం 3 lakhs కనబడుతుంది. ఎందుకు మిగతా 50,000 కనిపించట్లేదు? లెట్ మీ ఆన్సర్. ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చెప్పండి మా. చెప్పండి. ఓకే, ఒక ఇన్వాయిస్ అమౌంట్ లో పార్షియల్ పేమెంట్ అయినట్లు చూపిస్తుంది, రిమైనింగ్ బ్యాలెన్స్ వరకు చూపిస్తుంది. కాబట్టి అక్కడ మనకి పేమెంట్ లో కూడా అలాగా కంప్లీట్ గా చూపించట్లేదు. ఎస్. ఇప్పుడు మనకు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఓన్లీ కేఆర్ ఇన్వాయిస్లే కనిపించాలా, కానీ కేజెడ్ అనేది ఎక్కడ కనిపించాలా? క్లియర్ అయిన ప్లేస్లో కనిపించాలా. కానీ
మనకి ఇక్కడే కనబడుతుంది. లైనెటెడ్ డిస్‌ప్లేలో కనబడుతుంది. అంటే ఇలా ఉంటే అర్థం ఏంటి? ఇది పార్షియల్ క్లియర్ అయింది అని అర్థం. కేఆర్, కేజెడ్. కేజెడ్ ప్లేస్ ఇది కాదు. క్లియర్ అయ్యే ప్లేస్‌లో చూపించాలి. కానీ అది ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇక్కడ కూడా చూపిస్తుంది. అంటే 1,00,000లో 50 క్లియర్ అయింది. ఇంక 50 పెండింగ్ ఉన్నట్టు చూపిస్తుంది ఇది. ఓకే. ఈ 50లో నేను ఓన్లీ 30,000 మళ్ళీ రెసిడ్యువల్ క్లియరింగ్ చేస్తా. హాఫ్ అమౌంట్ రెసిడ్యువల్ క్లియరింగ్ చేస్తా. స్టాండర్డ్ అంటే టోటల్ అమౌంట్. ఒక బిల్ క్లియర్ చేసుకోవచ్చు. మిగతా బిల్స్‌లలో హాఫ్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు. ఆ హాఫ్‌లో ఇంకా హాఫ్ క్లియర్ చేయొచ్చు. దాన్ని రెసిడ్యువల్ అంటాం. ఇప్పుడు 50 మన దగ్గర ఉంది. ఆ 15లో 30 చేస్తా. ఇప్పుడు మన 50,000 అమౌంట్ ఈ రెండిట్లో 1,00,000లో ఉందా? 50లో ఉందా మన అమౌంట్? ఇక్కడ చూడండి రెసిడ్యువల్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేయండి. రెసిడ్యువల్ ఐటమ్స్. ఇప్పుడు మన అమౌంట్ 1,00,000లో ఉందా? 50,000లో ఉందా? ఆ 30,000 ఏ ప్లేస్‌లో ఉంది? 50,000లో ఉంటుంది. రిమైనింగ్ మా? కేఆరా? కేజెడ్డా? చెప్పాలి. ఇదే KZ. లాజిక్ క్వశ్చన్స్ ఇవే. రేపు ఇంటర్వ్యూలో అడుగురు కూడా ఇవే. చెప్పండి ఎనీవన్. ఎనీవన్. తెలివైన వాళ్ళు ఆన్సర్ ఇవ్వండి. కేజెడ్ మీనింగ్ ఏంటి బ్రదర్? కేజెడ్ మీనింగ్ ఏంటి? వెండార్ పేమెంట్. ఓకే. కేజెడ్ మీనింగ్ వెండర్ పేమెంట్. కేఆర్ మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్. అమౌంట్ ఇన్వాయిస్లో ఉంటుందా? పేమెంట్లో ఉంటుందా? బ్యాలెన్స్ ఇన్వాయిస్‌లో ఉంటుంది. కేజెడ్ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ టైప్. కేఆర్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే. ఆల్రెడీ కంప్లీటెడ్ అని అర్థం. ఓకే. సో కేజెడ్ అంటే ఆల్రెడీ కంప్లీటెడ్. మనకి అమౌంట్ పెండింగ్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? ఓకే. లైక్ కేఆర్లో ఉంటుంది. ఆల్వేస్ కేఆర్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేసేస్తున్నా. స్పీడ్గా 2 టైమ్స్ ప్రెస్ చేసా. అమౌంట్ ఎంటెడ్ 30,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 00. క్లియర్ అయిందా? సేవ్. ఫయాజ్ సొల్యూషన్స్ ఓపెన్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఇప్పుడు ఎఫ్బి L1 వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళండి. రీఫ్రెష్ చేయండి. చూసారా ఓన్లీ కేజెడ్ మాత్రమే ఉంది ఇక్కడ. బ్యాక్ క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ 50 కానీ చూడండి 50 క్లియర్ అయినట్టు చూపిస్తుంది. ఓకే చూడండి కేఆర్ కేజెడ్ 3 lakhs క్లియర్ అయింది. మళ్ళీ కేఆర్ కేజెడ్ 1,00,000లో 50. ఇంకా పెండింగ్ ఎంత ఉంది అక్కడ? 20 ఉంది. ఆ 20ని ఇంకా టోటల్ క్లియర్ చేయొచ్చు. కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. 1-2 సార్లు చేయాలి. ఇది డైరెక్ట్ మూడిట్లో ఏదైనా చేయొచ్చు. అమౌంట్ ఎంటర్డ్ 20,000, అసైన్డ్ 20,000, నాట్ అసైన్డ్ 00. డైరెక్ట్గా సేవ్. ఇంకా ఏమీ ఉండవు అక్కడ. ఈ ప్లేస్లో 0.
నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఓపెన్ ఐటమ్స్లో ఏం లేవు. ఇంకా క్లియర్ ఐటమ్స్లోకి వెళ్తే అన్ని క్లియర్ ఏంటని ఇక్కడ ఉంటాయి. బ్యాక్. ఇప్పుడు లాసియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది కదా, అది కూడా చేద్దాం. ఎగ్జిక్యూట్. ఈ ఓవర్ డ్యూ అయిపోయామా? ఓవర్ డ్యూ 50,000, 1,00,000, 1,50,000. ఓకే. ఇప్పుడు ఇక్కడ టోటల్ అమౌంట్ స్టాండర్డ్ క్లియరింగ్ చేద్దాం. $50. ఇప్పుడు స్టాండర్డ్ క్లియర్ చేయాలంటే 50 ఆల్రెడీ ఉంది కదా, మిగతా 2 ఇన్యాక్టివ్ చేయండి. స్టాండర్డ్ క్లియర్ చేస్తున్నాను 50. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఓన్లీ 2,50,000 ఉంది. క్లియర్డ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. 50 కేఆర్ కేజెడ్, కేఆర్ ఇన్వాయిస్, కేజెడ్ అని పేమెంట్. ఓపెన్ ఐటమ్స్. ఇక్కడ 2,50,000 ఉంది. నేను 2,20,000 క్లియర్ చేస్తా. పార్షియల్ క్లియరింగ్. $2,20,000. అప్పుడు 1,00,000 టోటల్గా క్లియర్ అవ్వాలా, లేదంటే 1,50,000 టోటల్ క్లియర్ అవ్వాలా. రిమైనింగ్ ఇక్కడ సెటప్ చేయాలా. ఏది చేయొచ్చుమా? 1,00,000, 1,50,000 పార్షియల్ పేమెంట్. $1,50,000 టోటల్ క్లియర్ చేయొచ్చు సార్. సో 70ని మనం పార్సల్ చేస్తున్నాం. ఇంకా 30,000 ఉంది. ఈ 30,000లో 20,000 క్లియర్ చేస్తా, రెసిడ్యువల్ క్లియరింగ్. రెసిడ్యువల్ క్లియరింగ్. ఇప్పుడు అమౌంట్ కేజీలో ఉంటుందా, కేఆర్లో ఉంటుందా మాది? చెప్పండి. కేఆర్లో ఉంటుంది. వెరీ గుడ్. జస్ట్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. అమౌంట్ మ్యాచ్ అయిపోయింది.
ఓపెన్ ఐటమ్స్ అయిపోయింది, క్లియర్. ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 10 టోటల్ అమౌంట్ క్లియర్ చేయడం. ఇలామా ఈ విధంగా మనం వెండర్ మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. ఫర్దర్ క్లాసెస్లో ఆటోమేటిక్ క్లియరింగ్ కూడా తెలుసుకుంటాం. ఒకటేసారి 20 బిల్స్ కానీ 5 బిల్స్ కానీ 10 బిల్స్ కానీ ఒకటేసారి ఎలా క్లియర్ చేయాలి అనేది కూడా తెలుసుకుంటాం. క్లియర్ గైస్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? లక్ష్మి, గోపి, విష్ణు ఒకరిద్దరే రియాక్ట్ అవుతున్నారు. రిమైనింగ్ అంతా క్లాస్ వింటున్నారా, నిద్రపోతున్నారా తెలియట్లా. రెస్పాండ్ అవ్వాలి. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా అని తెలియాలి కదా. కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్? క్లియరా? ఓకే గైస్, Yes, sir. డన్ గైస్. ఇది చేయండి. ఫ్రమ్ టుమారో వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, డన్.